పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 14 సీట్లు గెలుస్తుందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. దేశంలో రిజర్వేషన్లు రద్దు కావద్దంటే కాంగ్రెస్ ను భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాముడి పేరుతో రాజకీయం చేస్తున్న బీజేపీ కుట్రలను తిప్పికొట్టాలంటున్న మంత్రి పొన్నం ప్రభాకర్ తో మా ప్రతినిధి కరుణాకర్ ఫేస్ టు ఫేస్. పార్లమెంట్ ఎన్నికలకు సమయం దగ్గర పడడంతో ప్రచారంలో హోరెత్తిస్తున్నారు ప్రధాన పార్టీలకు చెందిన నాయకులందరూ. మండే ఎండలను సైతం లెక్క చేయకుండా ఇంటింటా తిరుగుతూ ఓటు వేయాలని చెప్పి అడుగుతున్నారు. ప్రస్తుతం మనతో తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు రవాణా శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు మనతో ఉన్నారు. ఆయన ప్రచార సరళి ఏ విధంగా కొనసాగుతుంది, ప్రజల నుండి ఎలాంటి స్పందన వస్తుందో ఒకసారి ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ చెప్పండి, ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది, ప్రచారం ఏ విధంగా కొనసాగుతుంది? ప్రజలంతా ఆందోళనతో ఉన్నారు. దేశంలో తిరిగి మూడోసారి బీజేపీ వస్తే ప్రజాస్వామ్యానికి పెన్నుముప్పున్నది. రాజ్యాంగం మారుస్తారు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు రిజర్వేషన్లు పోతాయి, ఎన్నికలు కూడా ఉండయో నియంతృత్వంగా చట్టాన్ని మార్చుకోవడానికి నరేంద్ర మోడీ యొక్క కుట్ర జరుగుతూ ఉంది. ఎందుకంటే 300 పైన సీట్లు ఒకటే పార్టీ గెలిచింది 30 సంవత్సరాల తర్వాత. సుస్థిర ప్రభుత్వం ఉంది. అయినప్పటికీ కూడా నరేంద్ర మోడీ ఇస్ బార్ 400 అంటా ఉన్నాడు. 400 అంటే 2/3 మెజార్టీ తోటి రాజ్యాంగాన్ని సమూలంగా మార్చేటువంటి ఒక ప్రతిపత్తి ఉంది. ఆ విధంగా నరేంద్ర మోడీ గారి ఆలోచన ఈ దేశ ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టుగా ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి రిజర్వేషన్లకు విఘాతం కలిగి ఎస్సీ ఎస్టీ బీసీ అందరూ కూడా ఒక ఆలోచనతోటి భారతీయ జనతా పార్టీ వ్యతిరేకంగా వాతావరణం మారింది. 1వ ఫేజ్, 2వ ఫేజ్, 3వ ఫేజ్ అయిన తర్వాత ప్రధానమంత్రి స్థాయికి తగినట్టు కాకుండా ప్రధానమంత్రి స్థాయిని దిగజారుస్తూ భారతదేశంలో చట్టం ఉంది. నీ ఆస్తి కూడా నీ కొడుకుకి రావాలంటే కొంత చట్టబద్ధమైనటువంటి ప్రక్రియ ఉంది. కానీ ఒక ప్రధానమంత్రి స్థాయిలో దిగజారుడుతనంతో హిందువుల ఆస్తులన్నీ ముస్లింలకు పంచుతారని రెచ్చగొట్టే విధంగా, మంగళసూత్రాలను తెంపుతారని, ఇండ్లు గుంజుకుంటారని, హనుమాన్ చాలీసా చదవనీయరని, అర్బన్ టెర్రరిజం వస్తుందని చెప్తున్న ప్రధానమంత్రిని చూస్తే ఇంతకంటే దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి దేశంలో లేదు. అవి దిగజారుడుకు నిదర్శనం కాదు. అవి చరిత్రలో ఏ ప్రధానమంత్రి అంత దిగజారుడుగా మాట్లాడలే. అటువంటి మాటల పట్ల ప్రజల ఆందోళనతో ఉంటున్నారు. వ్యవస్థ, చట్టము కాంగ్రెస్ ఇన్ని రోజులు పరిపాలించింది. ఎక్కడ కూడా ప్రజాస్వామికంగానే ఎవరి ఆస్తులు ఎవరు గుంజుకొని ఇవ్వలే. అనేక లక్షల కోట్ల మంగళ సూత్రాలు నిలబడడానికి పార్టీ ప్రణాళికలు తీసుకుంది. వేల లక్షల ఇండ్లు కట్టించింది. అనేక మంది భూమిని నిరుపేదలకు ఇందిరమ్మ గరీబీ హఠావు కింద జాగలిచ్చింది. కానీ భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మొత్తం దేశ సంపదనంతా ఆదానికి అమ్మానికి దోషిపెట్టినట్టుగా ఇప్పుడు చేయలే. నిన్న వేములవాడలో నరేంద్ర మోడీ మాట్లాడాడు, ఎందుకు రాహుల్ గాంధీ ఆదాని అమ్మాని పేర్లు తీస్తలేడని. నిన్న వెంటనే మళ్ళీ రాహుల్ గాంధీ గారు కూడా స్పందించినారు. ఈ పేర్లు ప్రస్తావిస్తున్న నరేంద్ర మోడీ ట్రక్కులలో పైసలు పంపుతారని చెప్తా ఉన్నాడు. ఆ ట్రక్కులలో పైసలు పంపే సిస్టమ్ నీకు ఎట్లా తెలుసు అని అడుగుతా ఉన్నాడు. అంతేకాదు, ఆ ట్రక్కులలో పైసలు పంపిన అంశం తెలవాలంటే నీ జేబులో ఉన్నటువంటి ఈడీ, ఎన్ఫోర్స్మెంట్, సిబిఐలను పంపు వాళ్ళ ఇంటికి. నాకు పైసలు పంపితే బరాబర్ చర్యలు తీసుకో. ట్రక్కులలో పైసలు పంపుతారని ఈ దేశ ప్రధానికి ఆదాని అమ్మని పంపుతారో ఎట్లా తెలుసు. ఆ విధమైన చర్చ ప్రజల్లో ఉంది. ఒక్క పొరపాటున బీజేపీ ఎంపీ గెలిస్తే కూడా దేశ ప్రజాస్వామ్యానికి ముప్పు. అంతేకాదు, స్థానికంగా ఉన్న ఎంపీ 5 సంవత్సరాలు ప్రజలకు కలలే, ప్రజా సమస్యలు పట్టించుకోలే, తన పార్టీ కార్యకర్తలు కూడా ఎన్నడూ అందుబాటులో లేడు. పెళ్ళాం మంగళసూత్రాలు అమ్ముకొని పోటీ చేస్తున్నా అని చెప్పిన వ్యక్తి చాలామంది అన్నారు. ఇలా లక్షల కోట్ల రూపాయలు ఎక్కడికే ఖర్చు పెడతా ఉన్నారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల పక్షాన్ని అడుగుతా ఉన్నాం, నీకు ఆర్థికంగా మంగళసూత్రాలు అమ్మి నామినేషన్ వేసిన అని చెప్పిన వ్యక్తి ఇంత ఆర్థికంగా ఎట్లా ఖర్చు పెట్టగలుగుతున్నావు? నెంబర్ 1, నేను రాష్ట్ర ఎన్ఎస్సీ అధ్యక్ష పదవిని ఆకస్మికంగా అవినీతికి పాల్పడ్డామని తీసినటువంటి ఆరోపణ ఉంది. దానికి ఏం జవాబు చెప్పుమని అడుగుతూ చెప్తున్నాడు. కేసీఆర్ గారు ఉద్యోగాలేవి, 3016 నిరుద్యోగ భృతేది, డబల్ బెడ్రూమ్లేవి, దళిత బంధు, బీసీ బంధు, మైనార్టీ బంధు ఎక్కడుంది? రైతు రుణమాఫీ ఏడే చేసినావు? ఇలా మీరు మాట్లాడుతారు ఒక 2000 పెన్షన్ రూపాయలు ఇచ్చి. కాంగ్రెస్ 5 నెలల కాలంలో ఇన్ని చేసింది. భవిష్యత్తులో గాడిదకు గడ్డేసి పాల్గొని రావు. మేము అధికారంలో ఉంటాం, మా బాధ్యత. మేము ఇచ్చిన గ్యారంటీలను అమలు చేస్తాం. ఎన్నికల కోడ్ వచ్చి 2 నెలలే, కోడ్ అయిపోగానే పనులన్నీ ప్రక్రియ పూర్తి చేసే బాధ్యత మాది. అందుకే వాతావరణం మొత్తం మార్పై కాంగ్రెస్ పట్ల సానుకూలంగా అవుతుంది. ఎండైనా
ఇటు ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి అవసరమైతే ఎండలు కాదు, నిప్పు లాంటి ఎండలు కూడా తిరిగి ప్రజలకు అంశాలు చెప్పే ప్రయత్నం చేస్తాను. ప్రజలు సానుకూలంగా ఉన్నారు. తప్పకుండా కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారనే విశ్వాసం ఉన్నది. మీ ద్వారా కూడా మరొక్కసారి కోరుతా ఉన్నా, ప్రజాస్వామ్యం కాపాడబడాలన్నా, రిజర్వేషన్లు ఉండాలన్నా ఊపర్ జై శ్రీరామ్, అందర్ రిజర్వేషన్కు రామ్ రామ్, ఇది బీజేపీ స్లోగన్. ఎస్సీ ఎస్టీ బీసీ సోదరులు అప్రమత్తంగా ఉండి బీజేపీ కుట్రలను తిప్పికొట్టి రిజర్వేషన్లు కాపాడుకొని కాంగ్రెస్ను గెలిపారని కోరుతున్నాను. సార్, తెలంగాణలో మొత్తంగా ఎన్ని పార్లమెంట్ స్థానాలు గెలుస్తారని చెప్పి భావిస్తున్నారు? నేను జ్యోతిష్య శాస్త్రం చదవలే కానీ మేము 15 గెలవాలని కృషి చేస్తా ఉన్నాం. కేంద్రంలో ఏ గవర్నమెంట్ ఫామ్ అవుతుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ గెలవాలని నిండుగా మనసా వాచ ఒక నియంత్రణ నుంచి ఒక మానవతావాది అధికారం మార్పు జరగాలి. ప్రజాస్వామ్యంలో నియంతృత్వం నుంచి మానవతావాద ప్రజాస్వామిక ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నాను. నమస్కారం. ఇది పొన్నం ప్రభాకర్ గారు మొత్తంగానైతే ఈ రకంగా చెప్తున్నారు. బీజేపీ ప్రభుత్వాన్ని నమ్మే పరిస్థితులు అయితే లేవు, ఓటైతే కాంగ్రెస్ ప్రభుత్వానికి వేస్తారని చెప్పేసి చెప్తున్నారు. కేంద్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా అధికారంలోకి వస్తుందని చెప్పి ధీమానైతే వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ కళ్యాణ్తో కరుణాకర్, జీ న్యూస్, సిద్దిపేట్.